వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు అరెస్టు పరిణామాల తర్వాత బీజేపీ నేతలు భయపడుతున్నారా అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ చూసినట్లయితే కూడా వరుసగా బీజేపీ నేతలు చేపడుతున్న చర్యలు చూసినా ఇదే నిజం చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేంద్ర స్థాయిలో కూడా బీజేపీ పెద్దలు పూర్తి స్థాయిలో ఒక డిఫెన్స్లో ఉన్నారు, డిఫెన్సివ్ మోడ్లో ఉన్నారనే చర్చ అయితే హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. అందుకు ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. వాళ్ళు డిఫెన్స్లో పడటానికి అనేక ఎగ్జాంపుల్స్ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి బీజేపీ పెద్దలు ఒక ఫీడ్బ్యాక్ కూడా తెప్పించుకునే ప్రయత్నం చేశారు. అందుకే తమ తప్పుని ఈరోజు సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగానే గత వారం రోజులుగా బీజేపీ పెద్దలు ఈరోజు అటు లోకేష్ మొదలుకొని టీడీపీ విషయంలో, అటు చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో స్పందిస్తున్న తీరు మాత్రం ఈరోజు చర్చనీయాంశం అవుతూ వస్తుంది. సో బీజేపీ పెద్దల్లో రియలైజేషన్ వచ్చిన కారణంగానే ఇలాంటి సానుకూల వాతావరణం ఉందా అనేది ఒక చాలామందికి వస్తున్న అనుమానం అయితే, ఈరోజు నిజంగా బీజేపీ పెద్దలు ఏ కారణం చేత ఈరోజు భయపడుతున్నారు అనే చర్చ కూడా ఈరోజు హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకసారి మనం ఏదైతే గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు తర్వాత జరుగుతున్న పరిణామాలన్నింటినీ చూసినట్లయితే ఈ విషయం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతూ వస్తుంది. గతంలో ఒకసారి ఇక్కడ మనం బీజేపీ అండ్ చంద్రబాబు నాయుడు సంబంధాలను కూడా ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఏదైతే ఎన్టీఆర్ హయాం నుంచి కూడా జాతీయ స్థాయిలో బీజేపీతోనే సన్నిహిత సంబంధాలు ఉంటూ వచ్చాయి టీడీపీకి. ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీదే టీడీపీ పుట్టుక ప్రారంభమైంది ఆ రోజు ఎన్టీఆర్ చేతుల్లో. ఇక యునైటెడ్ ఫ్రంట్ దగ్గర నుంచి నేషనల్ ఫ్రంట్ దాకా ఎన్టీఆర్ ఎంత ప్రీడామినెంట్గా వ్యవహరించారో ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా నేషనల్ ఫ్రంట్ లాంటి వాటిలో అంతే స్థాయిలో కీ రోల్ కూడా ప్లే చేశారు. అలా జాతీయ స్థాయి నేతలతో కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధాలు ఉంటూ వచ్చాయి. అప్పటి వెటరన్స్ లీడర్స్ అయినా ఒక ఏదైతే కళ్యాణ్ సింగ్ మొదలుకొని అద్వానీ వరకు, ఏదైతే ఒక ఉమాభారతి మొదలుకొని అనేక మంది ఫెర్నాండెస్ లాంటి నేతల వరకు చంద్రబాబు నాయుడుకి సత్సంబంధాలు ఉంటూ వచ్చాయి. ఈవెన్ వాజ్పేయి గవర్నమెంట్కి ఆ రోజు సపోర్ట్ చేసి ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో టీడీపీ ఎంతటి కీ రోల్ ప్లే చేసిందో కూడా మనకు తెలిసిందే. అలా అప్పటి తరం నేతలతో చంద్రబాబు నాయుడు ఎప్పుడు సత్సంబంధాలు కొనసాగించేవాళ్ళు. వాళ్ళు అదే గ్రాటిట్యూడ్ని చంద్రబాబు నాయుడు మీద చూపిస్తూ వచ్చేవాళ్ళు. బట్ ఎప్పుడైతే ప్రత్యేకించి మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది, గుజరాత్ గోధరా అల్లర్ల సమయంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. అప్పుడు ఏదైతే మోడీ మీద ఆయన కామెంట్స్ చేస్తూ ఆ రోజున మోడీని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలన్న విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఒక్క కమెంట్ తప్ప ఆ తర్వాత బీజేపీతో మాత్రం పూర్తి స్థాయిలో ఆయన సత్సంబంధాలు కంటిన్యూ చేస్తూనే వచ్చారు. ఇక జాతీయ స్థాయిలో ఒక ఎక్స్పోజర్ ఉన్న నేతగా కూడా చంద్రబాబు నాయుడుకి నేషనల్ లుక్ ఉన్న లీడర్గా కూడా పేరుంది. ఇక బీజేపీతో సత్సంబంధాలు అంటే అవి మరింత బలపడిన సందర్భం 2014 ఎన్నికలు. ఆ సమయంలో చూస్తే మనం ఆ రోజున ఏదైతే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తీసుకొని వచ్చి ఆ రోజు బీజేపీ ప్రధాన అభ్యర్థిగా ఫోకస్ చేసింది. ఇక్కడ రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణతో పాటుగా ఆ రోజు రాష్ట్రం రెండుగా విడిపోయిన పరిస్థితుల్లో తనకు కేంద్రంలో ఉన్న ఏదో ఒక పార్టీతో అండ ఉండాలని కూడా చంద్రబాబు నాయుడు భావించారు. ఈ క్రమంలోనే ఆయన ఆలోచన చేస్తున్న క్రమంలోనే ఆ రోజు మోడీ లాంటి వాళ్ళు వచ్చి బాలకృష్ణతోని భేటీ కావడం కానీ, టువర్డ్స్ బీజేపీ టీడీపీ పొత్తులు తీసుకు ఆయన ఒప్పించడంలో కానీ సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఈ క్రమంలోనే ఆ రోజున 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అఫిషియల్గా ఎన్డీఏలో చేరింది. ఇక వీళ్ళిద్దరూ కలిసి అటు మోడీ అండ్ చంద్రబాబు నాయుడు ఒకే వేదికను పంచుకున్నారు. అప్పటికప్పుడు జనసేన పేరుతో తెర మీదకి వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళతో ర్యాలీ అయ్యారు. తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది, మోడీ పీఎం అయ్యారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు అండ్ దాని టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ మాత్రం తర్వాత తన పదవులకు దూరంగా ఉంటానంటూ ఆయన ప్రజా సమస్యల మీద ఫోకస్ చేస్తూ వచ్చారు. బట్ టీడీపీ లాంటి పార్టీలు కూడా ఆయనకు అదే స్థాయిలో గౌరవిస్తూ వచ్చాయి. ఇక విభజన హామీల వేదికగా కూడా స్టార్టింగ్లో అటు మోడీ అండ్ చంద్రబాబు నాయుడు మధ్య సత్సంబంధాలే ఉంటూ వచ్చేవి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీఎంగా ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత టీడీపీ అధికారంలోకి రాబోతున్న తరుణంలో కూడా ఆ రోజు ఆయన తను ప్రమాణ స్వీకారం చేయకుండా పోలవరం ముంపు మండలాల మీదే ఫోకస్ పెట్టారు. ఆ ముంపు మండలాలను ఏపీలో కలిపితే కానీ ఆ రోజున తను ప్రమాణ స్వీకారం చేయనంటూ కూడా చంద్రబాబు అడ్డుపల్లు వేసే ప్రయత్నం చేయడం కానీ, ఆ రోజు ఈ అంశానికి సంబంధించి వితిన్ 2 డేస్లోనే ఆ రోజు బీజేపీ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి కానీ మనకు తెలిసిందే. అంటే స్టార్టింగ్ చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పినా బీజేపీ అదే స్థాయిలో గౌరవంగా దాన్ని తీసుకున్న పరిస్థితి ఉంది. అదే స్థాయిలో ఆయనకు భయపడిన పరిస్థితి కూడా ఉంది. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే రోజులు గడిచే కొద్దీ విభజన హామీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు మీద వైసీపీ ప్రెషర్ని అయితే బిల్డప్ చేసింది. ఇక అప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి అనేక అంశాల మీద కూడా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే అనేక విభజన హామీల మీద ఆయన గళం విప్పుతూ వచ్చారు, బీజేపీని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ప్రత్యేక హోదా ప్లేస్లోని ఆ రోజునున్న ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ని తేవడం జరిగింది. నీతి ఆయోగ్ ఆ రోజు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం కానీ, బట్ దానికి చంద్రబాబు నాయుడు చట్టబద్ధత అడిగే ప్రయత్నం చేయడం కానీ, సో ఇవన్నీ కూడా బీజేపీకి అండ్ చంద్రబాబు నాయుడుకి మధ్య ఒక గ్యాప్ని, ఒక వ్యాక్యూమ్ని అయితే క్రియేట్ చేశాయి. ఆ తర్వాత రోజుల్లో ఇది మోడీకి చంద్రబాబు నాయుడుకి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్గా కూడా తయారైంది. ఈ గ్యాప్లోకి వైసీపీ చొచ్చుకు రావడంలో ఆ పార్టీ సక్సెస్ అయింది. మరింత టీడీపీని తన ట్రాప్లో ఇరికించుకోవడంలో కూడా వైసీపీ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి.
విజయసాయిరెడ్డికి పిఎంఓలో ఉన్న పరిచయాలు కూడా ఆ స్థాయిలో ఉపయోగపడ్డాయి ఆ పార్టీకి. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఢిల్లీ ఏదైతే ఏపీ గల్లీ నుంచి చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షల పేరుతో ఢిల్లీ వరకు కూడా హడావిడి చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారం వరకు కూడా ఈ హడావిడి కొనసాగింది. మోడీ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకునే దాకా కూడా అప్పుడు సిచ్యువేషన్ వెళ్ళింది. అయితే ఈ గ్యాప్ మొత్తాన్ని, ఈ పొలిటికల్ సినారియో మొత్తాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయింది. ఈ క్రమంలోనే ఆ రోజున అటు బీజేపీ ఇటు కేసీఆర్ కలిసి జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడంలో, చంద్రబాబు నాయుడిని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టడంలో సక్సెస్ అయ్యారనేది అందరికీ తెలిసిన విషయమే. సో ఆ తర్వాత నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి బీజేపీతో అధికారికంగా పొత్తులు లేకపోయినా అనధికారికంగా తన సంబంధ బాంధవ్యాలను కొనసాగిస్తూ వస్తున్నారనేది వాస్తవం. బట్ చంద్రబాబు నాయుడు మాత్రం ఎక్కడైతే బీజేపీతో తనకి థ్రెఫ్ట్ ఉంది అని గ్రహించిన ఆయన తన పార్టీకి అప్పటి నుంచి కామ్గా ఉంటూ వచ్చారు. ఎక్కడ బీజేపీని ఆయన పొరపాటును కూడా తిట్టిన సందర్భాలు అయితే లేవనే చెప్పాలి. బట్ ఇదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమంటూ కూడా రాష్ట్రం మీదే ఫోకస్ పెట్టారు. ఎవరైనా ప్రత్యర్థులు క్వశ్చన్ చేసినా ఆ రోజు బీజేపీని క్వశ్చన్ చేసినప్పుడు మీరంతా ఎక్కడున్నారంటూ కూడా టీడీపీ నేతలు మాట్లాడుతూ వచ్చారు. ఇక ఈ క్రమంలోనే ఈ రోజున బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు మీద ఫోకస్ పెట్టింది. గత సంవత్సర కాలంగా ఆ పరిణామాలన్నీ కూడా ఒకదానికొకటి తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఒక అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఆవిష్కరణకు ఆ రోజు మోడీ భీమవరం రావడం, ఆ కార్యక్రమానికి టీడీపీని ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళారా, అక్కడ ఎలాంటి అవమానాలు జరిగాయి టీడీపీకి అనేది పక్కన పెట్టినప్పటికీ, ఆ తర్వాత మనం చూసినట్టు ద్రౌపది ముర్ముని ఏదైతే రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రధాని ప్రకటించిన తర్వాత ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇండెఫినెట్గా కూడా ఆ రోజు అన్కండిషనల్గా మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆమెను ఏదైతే ఏపీకి తీసుకొచ్చి ఆమెకు సన్మానం కూడా చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత చూసినట్లయితే G20 సన్నాహక సమావేశాలకు కూడా మోడీ స్వయంగా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు. వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుకున్న తీరు కూడా మనం చూసాం. అప్పటి వరకు కొన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడుతో తమకు సత్సంబంధాలే ఉన్నాయి అన్న ఎక్స్పోజర్ని అయితే బీజేపీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ రోజున బీజేపీకి కూడా అవసరమే ఆ పరిస్థితి. ఎందుకంటే ఈ రోజున ఎన్డీఏ పరిస్థితి చూస్తే గతంలో లాగా లేదనేది వాస్తవం. ఒక నమ్మకమైన మిత్రపక్షం ఈరోజు మోడీకి ఎన్డీఏలో లేదనేది కూడా వాస్తవం. ఎందుకంటే ఒకప్పుడు శివసేన, టీడీపీ లాంటి ఒక స్ట్రాంగ్ పార్టీస్ వాళ్ళతో ర్యాలీ అవుతూ ఉండేవి ఎన్డీఏలో. ఈరోజు చూస్తే టీడీపీ 2019 కంటే ముందే ఎన్డీఏలోంచి బయటకు వచ్చింది. ఈరోజు ఉద్ధవ్ ఠాక్రే లాంటి వాళ్ళు అక్కడ శివసేన షిండే రూపంలో శివసేనని చీల్చిన ప్రక్రియలో ఈరోజు ఉద్ధవ్ ఠాక్రే లాంటి వాళ్ళు బీజేపీతో లేరు, వాళ్ళతో సెయిల్ అయ్యే పరిస్థితి కూడా లేదనేది వాస్తవం. ఇక వేరే నితీష్ లాంటి వాళ్ళు బయటకు వచ్చినారు. బట్ అటు స్టాలిన్ ఎప్పుడు కూడా డే 1 నుంచి కాంగ్రెస్తోనే కొనసాగుతూ వస్తున్నారు. ఆయన అక్కడ మమతాను చూసినా ఈరోజు బీజేపీతో ఆమె ర్యాలీ అయ్యే సిచ్యువేషన్ అయితే లేదు. ఇక ఒక పేరుకు చిన్న చితకా పార్టీ జేడీఎస్ లాంటి చిన్న పార్టీలు తప్ప ఈరోజు అధికారికంగా ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలు అయితే సాలిడ్గా ఉన్న మిత్రపక్షాలు ఏవీ లేవనే చెప్పాలి. అందుకే వాళ్ళకి ఈరోజు ఏపీలో చంద్రబాబు నాయుడు మీద ఫోకస్ పెట్టారు. వీలైతే వైసీపీ లేకుంటే టీడీపీ అన్న విధంగా ఈరోజు డే 1 నుంచి బీజేపీ ఇక్కడ గేమ్ ప్లాన్ అయితే తెర మీదకి తీసుకొచ్చింది. అందుకే అవసరమైనప్పుడల్లా చంద్రబాబు నాయుడిని హక్కును చేర్చుకునేందుకు కూడా వాళ్ళు ప్రయత్నిస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ లాంటి పార్టీలు బీజేపీతో ర్యాలీ అవుతున్నాయి. ఈరోజు వన్ సైడెడ్గా పవన్ కళ్యాణ్ కానీ ఎంపీ సీట్స్ కానీ ఎమ్మెల్యే సీట్స్ కానీ లేకపోవడం ఒక విచారకరమైన అంశంగా మారింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో బీజేపీ మాత్రం వైసీపీ విషయంలో అండ్ దెన్ టీడీపీ విషయంలో ఒక డబుల్ గేమ్ని అయితే ఆడుతూ వచ్చిందన్నది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి మీద అవ్యాజమైన ప్రేమ కురిపిస్తూనే రాష్ట్రానికి ఆయన కోరినన్ని నిధులు ఇస్తూనే అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళ అరెస్టు విషయంలో బీజేపీ ఈరోజు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తూనే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో. బట్ టీడీపీని కూడా మరోవైపు వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నట్టుగా కూడా ఇప్పటిదాకా బీజేపీ ఒక కొత్త గేమ్ ప్లాన్ అయితే రాష్ట్రంలో అమలు చేస్తూ వచ్చింది. ఏదైతే జయలలిత మరణం తర్వాత తమిళనాడులో ఒక అలాంటి గేమ్ ప్లాన్నే ఇంప్లిమెంట్ చేసి ఈరోజు అన్నాడీఎంకే లాంటి పార్టీలు కూడా బీజేపీ నుంచి బయటకు వచ్చి ఇండివిజువల్గా వెళ్తున్న పరిస్థితి. ఆ గేమ్ నుంచి అలా చేతులు కాలేక ఆకులు పట్టిన సన్నంగా ఈరోజు అన్నాడీఎంకే పరిస్థితి ఉందనే చెప్పాలి. సో అలాంటి సిచ్యువేషన్నే ఏపీలో కూడా ఒక సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది బీజేపీ వైపు నుంచి. అయితే ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు అరెస్టు తెర మీదకి వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటి వరకు ఆయన ముద్దాయి కాకపోయినప్పటికీ ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడిని ఈరోజు రిమాండ్కి పంపించి గత 40 రోజులుగా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్లో ఉంటూ వచ్చారు. సో చంద్రబాబు నాయుడిని ఈరోజు అరెస్ట్ చేయడం ద్వారా అటు లోకేష్తో పాటు మిగతా పార్టీని డిమోరలైజ్ చేయడం, ఎన్నికలకు వాళ్ళని పూర్తిగా సన్నద్ధత లేకుండా చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి ఎజెండాగా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఈరోజు ఈ అంశం మీద చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు, ఏపీ గల్లీ మొదలుకొని ఢిల్లీ వరకు, జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ఒకటే స్వరం వినిపిస్తోంది. వాళ్ళు ఐటీ ఎంప్లాయీసా, వాళ్ళు వేరే స్టూడెంట్సా అన్న వాయిస్ లేకుండా. అలాంటి సిచ్యువేషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి అదే పట్టుదలతో కొనసాగుతూ వస్తున్నారు. మరోవైపు లోకేష్ అంటే మీరు చాలా సీరియస్గా లీగల్ ఫైట్ మీద కూడా ఫోకస్ పెట్టిన సిచ్యువేషన్ ఉంది. ఇంత జరుగుతున్నా మిగతా పార్టీలు తటస్థులు అందరూ చంద్రబాబు నాయుడికి సంబంధించి అరెస్టుకి సంబంధించి స్పందిస్తున్న బీజేపీ మాత్రం గత నెల రోజులుగా ఈ గేమ్ ప్లాన్ అలాగే చూస్తూ వచ్చింది. ఎక్కడ కూడా బీజేపీ నేతలు స్పందించిన పరిస్థితి లేదన్నది వాస్తవం. ప్రత్యేకించి మనం చూసినట్లయితే
ఒక కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, బండి సంజయ్ లాంటి వాళ్ళు మాత్రమే దీన్ని ఖండిస్తూ వచ్చారు. బట్ అరెస్ట్ చేసిన విధానాన్ని పురంధేశ్వర్ లాంటి వాళ్ళు కూడా ఖండిస్తూ వచ్చారు. అయితే ఇది గత నెల రోజులుగా ఇది తెర మీదకి వచ్చిన ఒక తతంగం అనే అనుకోవాలి. బట్ ఏదైతే గత 10 రోజులుగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పరిణామాల్లో బీజేపీ వాయిస్ మారిందనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద కారణం ఉంది. జగన్మోహన్ రెడ్డిని స్వయంగా అటు పవన్ కళ్యాణ్ అడుగుతున్న అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఇటు పురంధరేశ్వర్ అడుగుతున్న అపాయింట్మెంట్ దొరకలేదు. బట్ జగన్ అటు లోకేష్ కొన్ని ప్రయత్నాలు చేసిన ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. బట్ ఇలాంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డిని అమిత్ షా పిలిపించుకునే ప్రయత్నం చేయడంతో బీజేపీ అండతోనే ఈరోజు చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారు అన్న ఒక ప్రచారం మాత్రం చాలా సీరియస్గా జరుగుతూ వచ్చింది. చాలాసార్లు వైసీపీ నేతలు దాన్ని ఎండార్స్ కూడా చేస్తూ వచ్చారు. సో ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో బీజేపీ డ్యామేజ్ అవుతున్న పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లోనే తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ ఎన్నికలు అసలే బండి సంజయ్ లాంటి ఒక దూకుడున్న నేతను పక్కన పెట్టి ఈరోజు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళని అధ్యక్షుడిగా తీసుకురావడం వల్ల అసలు బీజేపీలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. మొన్నటిదాకా బీజేపీతో ర్యాలీ అవుతారన్న సెటిలర్స్ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పరిణామాల తర్వాత కేసీఆర్ మీద అసహ్యంతో ఈరోజు కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి. ఇలాంటి ఒక సిచ్యువేషన్ని గ్రహించిన బీజేపీ నేతలు, ఏపీ బీజేపీ నేతలు, ఏదైతే తెలంగాణ బీజేపీ నేతలు అమిత్ షా దగ్గర మొరబెట్టుకున్నారనే ఒక చర్చ అయితే ఉంది. ఈ క్రమంలోనే అమిత్ షా అంటే ఈరోజు అసలు ఏపీలో ఏం జరుగుతోంది, అసలు చంద్రబాబు నాయుడు అరెస్టు పరిణామాల తర్వాత ఈ అంశాలకు సంబంధించి ఒక ఫీడ్బ్యాక్ కూడా తెప్పించుకునే ప్రయత్నం చేశారన్న చర్చ ఉంది. సో ఈ క్రమంలోనే గత 10 రోజులుగా బీజేపీ పెద్దల యాటిట్యూడ్లో కూడా మార్పు వచ్చింది. ఎందుకంటే సౌత్లో ఏదో ఒక రూపంలో మనం ఎంటర్ అయినట్లయితే అది తమకు గేట్వే ఆఫ్ ఇండియాగా భావిస్తూ వస్తున్నారు వాళ్ళు. కానీ సౌత్లో ఈరోజు తమిళనాడు బీజేపీకి చేతికి చిక్కే పరిస్థితి లేదు. ఈవెన్ కర్ణాటక కాంగ్రెస్ వశమైంది. ఇటు చూసినట్లయితే ఈరోజు తెలంగాణలో కేసీఆరే మరోసారి అధికారంలోకి వస్తారా లేదా కాంగ్రెస్ వస్తుందా అన్న సిచ్యువేషన్ ఉంది, ఎస్పెషల్లీ కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత. ఏపీలో అసలు ఏం జరుగుతుందో కూడా అసలు అర్థం కాని పరిస్థితి. సో అందుకే ఈరోజు చాలా సీరియస్గా తెలంగాణ మీద అయితే అమిత్ షా ఫోకస్ పెట్టారు. ఇలాంటి సమయంలో తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన క్రమంలో చంద్రబాబు నాయుడు ఇంపాక్ట్ తెలంగాణ ఎన్నికల మీద పడుతుంది అని కూడా ఈరోజు అమిత్ షా లెక్కలు కడుతూ ఉన్నారు. అదే ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళకు వచ్చినట్లు చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఒక మెట్టు దిగి ఈ రోజున వాళ్ళు తమ యాటిట్యూడ్ని కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసినట్లయితే పురంధరేశ్వరిని వాళ్ళు పిలిపించుకోవడం జరిగింది. సుదీర్ఘంగా ఆమెతో పాటు మాట్లాడారు. ఫస్ట్ కండిషన్. అండ్ దెన్ తర్వాత చూసినట్లయితే మొత్తం కూడా పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే అపాయింట్మెంట్ ఇవ్వబోతున్నారు. ఆయన కూడా తమ దగ్గరికి పిలిపించుకోబోతున్నారనే చర్చ అయితే జరుగుతుంది. మరోది మనం కీలక అంశం చూసినట్లయితే ఎప్పటి నుంచో మోడీ లాంటి వాళ్ళ అపాయింట్మెంట్ కనకమేడల్ లాంటి ఎంపీలు అడుగుతూ వస్తున్నారు. ఇటీవలే కనకమేడల్ని వాళ్ళు పిలిపించుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఆరోగ్యం గురించి ఆయన ఆరాధీశారని చర్చ కూడా జరిగింది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే స్వయంగా అమిత్ షానే కిషన్ రెడ్డికి చెప్పి లోకేష్ని కూడా పిలిపించుకున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ పరిణామాలకు సంబంధించి కూడా ఆయన ఆరాధీసినట్లు ప్రచారం అయితే జరిగింది. స్వయంగా లోకేషే మీడియా ముందుకు వచ్చి తను ఎవరు పిలిచారు, ఎవరు అక్కడికి తీసుకెళ్లారు అనే అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఈ చర్య ద్వారా ఈ రోజున అమిత్ షా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు మీద, టీడీపీ మీద ఒక సానుభూతి కురిపిస్తున్నట్టుగా కూడా వాళ్ళ వ్యవహార శైలి ఉందనే చెప్పుకోవాలి. అయితే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు అసలు ఏపీలో బీజేపీ ఎక్కడుంది అనేది అయితే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. పురంధేశ్వర్ లాంటి వాళ్ళని అధ్యక్షురాలను చేసిన బీజేపీ ఈరోజు 100 కంటే ఎక్కువ ఓట్లు గెలుచుకునే పరిస్థితి లేదన్నది నిజం. అది అనేక సర్వేలు కూడా స్పష్టం చేస్తూ వస్తున్నాయి. ఇక వేరే తెలంగాణలో ఎంతో కొంత బలం ఉందని బీజేపీ లెక్కలు కడుతూ వస్తోంది. కనీసం ఏదైతే గ్రేటర్ స్థానాల్లో గతంలో 48 గ్రేటర్ సీట్లను గెలుచుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే ఒక దుబ్బాక కానీ, ఒక హుజురాబాద్ కానీ ఇలాంటివన్నీ బీజేపీ ఖాతాలో పడ్డాయి. సో కేసీఆర్తో నెగోషియేషన్ కారణంగానా లేకపోతే కిషన్ రెడ్డి, బండి సంజయ్ మార్పు కారణంగా బీజేపీ ఈరోజు డౌన్ఫాల్ అయినప్పటికీ ఓట్ బ్యాంక్ మాత్రం ఎంతో కొంత తమకు ఉంది. ఆ సెటిలర్ల ఓట్ బ్యాంక్ తమ వైపు మళ్ళుతుంది అని బీజేపీ లెక్కలు కడుతోంది. ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక తామే ఉన్నామన్న ప్రచారంతో ఆ ఓట్ బ్యాంక్ ఈరోజు ఒక డ్రాబ్యాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టే ఆ మోడీ సూచనతో అమిత్ షా పూర్తి స్థాయిలో దీన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్న చర్చ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు వరుసపెట్టి ఒక సీక్వెల్ ఆఫ్ పరిణామాలన్నీ పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్ భేటీలు మొదలు లోకేష్ భేటీ దాకా ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయన్న చర్చ అయితే ఉంది. సో ఓవరాల్గా ఈ అంశం ఆల్రెడీ చేతులు గాలేక ఆకులు పట్టుకున్న చందంగా బీజేపీ ఈరోజు ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక రూపంలో అధికారం రూపంలో తాము అడుగు పెట్టాలన్న బీజేపీ ప్లాన్ మాత్రం ఈరోజు అది ఒక సెట్ బ్యాక్గా మారే అవకాశంగా ఉంది చంద్రబాబు నాయుడు అరెస్ట్తో అన్న సర్వేలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో ఇందాక మనం చెప్పుకున్నట్లు చేతులు గాలేక ఆకులు పట్టుకునే విధంగా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఈరోజు బీజేపీకి ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది అయితే ఎట్ ప్రజెంట్ మాత్రం అది $1 మిలియన్ ప్రశ్న అనే చెప్పాలి. బట్ ఈ విషయంలో మాత్రం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, నిజంగానే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముందు వెనుక చూడకుండా తెర మీదకి తెచ్చుకున్న ఈ అంశం ఈరోజు అటు బీఆర్ఎస్తో పాటు బీజేపీని కూడా ఎంతవరకు డ్రాబ్యాక్ చేయబోతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది.